ఒక రైతు పని చేయాలంటే ఈ పనిముట్లు ఉండాలి ఒక రైతు దగ్గర. సో అందుకని చెప్పేసి ఈరోజు ఈ కర్రలన్నీ కూడా తీసుకుంటున్నాము. తప్పుగా అయితే కామెంట్స్ అయితే పెట్టకండి. పండు అయితే ఇలా ఉంది, మంచిగా మెత్తగా పండిపోయింది. ఇదిగో ఎన్ని తంగుడు పిక్కలు అయితే తీసుకున్నాము ఈరోజు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఏ ధర్మయ్య? ఇలాగే పైనుంచా? సో ఈరోజు అయితే నేను మా మాయ గారు కలిసి ఇంకా కొండకైతే బయలుదేరాము. ఈ కొండపైకి దేనికి వెళ్తున్నాము, ఏం పని ఉందనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాము. కొద్దిసేపటి తర్వాత ఇంకా అక్కడికైతే చేరుకుంటాము. మా మాయగారు అయితే మేమైతే పూందనేసి అంటాము. మనకు నాగళ్ళు ఉంటాయి కదా, ఆవులకైతే ఇచ్చేస్తారు కదా, ఏంటి కడతారు దున్నేటప్పుడు. సో ఆ పూందు కర్రలు అయితే ఉన్నాయి, అవి చూస్తున్నాను, వెళ్ళి తీసుకొద్దామని అన్నాడు అనమాట. ఇవి కూడా తయారు చేయాలంటే ఏ కర్ర పడితే ఆ కర్ర అయితే మా వాళ్ళు తయారు చేయరు. మా ప్రాంతంలో అయితే ఒకటే కర్ర ఉంటుంది, గుమ్ముడు కర్రలు కదా మా అవి. గుమ్ముడు కర్రలు. ఆ గుమ్ముడు కర్రతోనే ఇవైతే తయారు చేస్తారు. అవైతే తేలికగా ఉంటాయి, కొద్దిగా ఎక్కువ రోజులు వస్తాయి కదా మా, బాగుంటాయి. అందుకని చెప్పి ఆ కర్రల కోసం అని చెప్పి ఈరోజు అయితే బయలుదేరుతున్నాము. ఉన్నవి కూడాను బాగా పాతవి అయిపోయి. ఎన్ని ఉన్నాయా? ఒకటే రెండా? రెండు ఉన్నాయి. రెండే ఉన్నాయా? కాదు, ఇప్పుడు రెండే తీసుకెళ్ళిపోదాం. ఇంకా ఇదిగో మా ఇక్కడ కాయలు ఉన్నాయి, ఇవి చిన్నట్లు ఉన్నాయి. ఇవి ఇంకా పండలేదు. ఈ చెట్టు దగ్గర ఉన్న కాయలు అయితే చాలా మంచిగా తినొచ్చు. ఈ చెట్టు పైన అయితే కాయలు అయితే ఉన్నాయి చూడండి, చిన్న చిన్న గుత్తులుగా అయితే ఉన్నాయి అవి. ఇవన్నమాట, ఇవి వచ్చి మా వాళ్ళు అయితే తింటారు. లాస్ట్ టైం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడాను తీసి చూపించాము. అరకు ట్రైబల్ ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అనుకుంటా. ఆ ఛానల్లోనే ఈ చెట్టు నుండి వచ్చే కాయల కోసం అనేసి వెళ్తే మనకు అవి దొరకకుండా మామిడి పళ్ళు అయితే తీసుకున్నాం కదా, ఆ చెట్టు కాయలు అనమాట. ఆకులు అయితే ఇలా ఉంటాయి ఇవి. మా మాయగారు అయితే ముందెళ్ళిపోతున్నాడు. ఈరోజు కొండపైకి వచ్చాం కాబట్టి చాలా రకాలైతే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఏవైతే కొద్దిగా మంచిగా ఉంటాయో అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పెద్ద అడవులు ఇవన్నీ కూడా కదా మా. ఈ కాయలు ఏంటి మా పడిపోయి ఉన్నాయి? ఇవి గుమ్మడి కాయలు. గుమ్మడి కాయలా? ఈ కాయలు చూడండి ఎలా ఉన్నాయి, ఇవి బాగున్నాయి, రవ్వుగా ఉన్నాయి. మీకు తీసి చూపిస్తాను చూడండి. ఇదిగో ఒకసారి వాటర్ అవుతుంది, ఇది మంచిది కాదనుకుంటా. ముందుకెళ్దాం. కొండపైకి అయితే వస్తాము. మా మాయగారు వచ్చి కత్తి అయితే ఈ విధంగా తీండుతున్నాడు అనమాట. మేమైతే తీండడం అనేసి అంటాము. ఆ పదునుగా రావడం కోసం ఇలా అయితే చేస్తారు చూడండి. ఈ కొండపైకి వచ్చిన తర్వాత మామూలు గొడ్లు కాపర్లు ఇవన్నీ కూడా ఇలా చేస్తుంటారు కదా మా. ఇవి ఈ రాళ్ళ దగ్గర తీసుకొచ్చి గొడ్డళ్ళు, ఈ కత్తులు ఇవన్నీ కూడాను ఇక్కడ తీండుతారు అన్నమాట. ఇది కూడా చూడండి అలానే ఉంది, మంచి దారగా ఉంది. ఇది ఇలా చేసిన తర్వాత కత్తి అయితే మంచి షార్ప్గా వస్తుంది, ఏవైనా తీసుకోవడానికి బాగా పనికి వస్తుంది. చాలా దూరం వస్తాము, చెమటలు అయితే పట్టేస్తున్నాయి. మా మాయగారిని చూడండి ఎలాగున్నాడు, ఇంకా బాగా ఈ ఎండకి వచ్చిన చెమటలకి తడిచిపోతున్నాం మేము. ఇంకా వెనకాల వాటర్ కూడా ఉంది, ఈ వాటర్ అయితే తీసుకొస్తాం మాతో పాటు. కానీ ఈ వాటర్ కూడా వేడిగా ఉంది, తాగుదామని అంటే తాగడానికి అవ్వట్లేదు. మా మాయగారు అయితే కొద్దిగా తాగుదామని చూసారు కానీ అవ్వలేదు. వెళ్ళిపోవడమేనా? వెళ్ళిపోవడమే పద. ఈ కత్తులు తీండిన తర్వాత ఇంకా ముందుగా అయితే నడుస్తున్నాము. చాలా దూరం అయితే వెళ్ళాలి. ఈ చెట్ల దగ్గర అయితే కెందుకాయలు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ చెట్ల దగ్గర అనమాట. ఎక్కడ కూడా అవి అయితే కనిపించట్లేదు, మీకు చూపించాల్సింది. చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇవి కనిపించేవి కూడా నాకు అనమాట. ఎక్కడైనా ఉంటే మాత్రం ఆ పళ్ళు తీసుకొని అయితే ఒకవేళ మీకు చూపిస్తాము. ఈ సీజన్లోనే మంచిగా అవుతుంటాయి అవి. ఎక్కడైనా ఉంటే చూడు మా, అవి తీసుకుందాము. ఎక్కడ ఇస్తే తీసుకుందాంలే. ఈ చెట్టు దగ్గర అయితే కాయలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి. ఇందాక మీకు చూపించిన కానీ సరిగా కనిపించలేదు పైకి ఉండి. చూడండి గుత్తులు గుత్తులు ఉంటాయి, రెడ్ కలర్లో వస్తాయి అనమాట పండిన తర్వాత. చాలా ఎక్కువగా కాసింది చెట్టు దగ్గర అయితే. ఆ ముందర ఇంకో చెట్టు దగ్గర అయితే ఉన్నాయంటే కాయలు చాలా ఎక్కువ కాసినాయని అంటున్నారు మా మాయగారు. ఈ చెట్టు పైన అంటేనా అబ్బా తినలేము. ఇంకా ఇవన్నీ కూడాను అడవిలో పక్షులకి, అడవిలో ఉండే జంతువులకి వాటికి ఆహారం అవుతుంటాయి అన్నమాట. మా మాయగారు అయితే నాకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఫాస్ట్గా వెళ్ళకపోతే ఈ కొండలన్నా కూడాను నాకైతే కొత్త, ఎక్కడికి అంటే తప్పిపోతానో తెలియదు, మరి తప్పిపోతాను. ఇవన్నీ కూడా చూడండి కొండల్లో రామఫలం చెట్లు అయితే ఇలా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందాక నుండి చూస్తున్నాను ఎక్కడైనా రామఫలం ఏదైనా ఉంటుందనేసి, కానీ ఎక్కడ కూడా లేవు. ఇది ఒక చెట్టు, అదొక చెట్టు, ఆ పైన లైన్గా ఉన్నాయి అవి. అబ్బా ఇది తోట వేసినట్టున్నాయి ఇక్కడ రామఫలం చెట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క పండైనా మా కోసం ఉంటే బాగుండు, కానీ కోతులు అయితే ఉంచావు ఇక్కడ. ఆ పైన కనిపిస్తున్న చెట్లన్నీ కూడా నవే, తోట ఉన్నట్టుంది ఇక్కడ. ఇవి కూడా నవే చెట్లు ఇవి.
ఎక్కడైనా రామఫలాలు ఉంటే చూడు మా తీసుకుందాం. అక్కడ ఉన్న చెట్లు పేరు చూడండి అసలు వారుకున్నారు అది. ఇవన్నీ కూడా నవే చెట్లు ఫ్రెండ్స్ చూడండి, చాలా ఎక్కువగా ఉన్నాయి చెట్లు మాత్రం. ఈ కిందన తంగుడు పిక్కలు అయితే ఉన్నాయన్నమాట, తంగుడుకాయలు. మా మాయగారు అయితే వెళ్ళారు చూడడానికి. ఈ కొండల్లో వచ్చినప్పుడు ఇలాంటివి కనిపిస్తుంటాయి మనకి. పచ్చివి కాయలు ఉన్నాయా? లేత ఉన్నాయా? ఇది ఇక్కడ చూడండి, ఎవరో కానీ ఈ కొమ్మలన్నీ కూడా కొట్టేస్తున్నారు ఇక్కడ. చాలా శివార్లు ఉంటాయి, ఇవి తీసుకోవాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. మా మాయగారు అయితే అక్కడ తీసుకుంటున్నారు. ఇవి కాయలు ఏమన్నా అంటే లోపల గింజలు ఉండవేమో ఇక్కడ? లేవు, గింజలు లేవు, అందుకని వాళ్ళు తీసుకోలేదు అనుకుంటున్నాను నేను. తీసిరాట ఒక రెండు, ఒకసారి చూద్దాం. తీసుకొచ్చిన తంగుడుకాయలు అయితే మా మాయగారు అయితే కొడుతున్నారు. తెలిసి అయితే కాయలు అయితే లేవనుకుంటున్నాను, లోపల గింజలు అవన్నీ కూడా లేవా? లేవు చూడండి, సీకిలు ఇవన్నీ. అందుకని వాళ్ళు వదిలేశారు, చూసారునా? అది కూడా కొడుతున్నాడు. లేమో రెండు పిక్కలు ఉన్నాయా? ఇదిగో ఓ చూడండి, 3 ఉండే అక్కడ. ఏది మరి చూపించట? అదండి మీకు చూపిస్తాను. ఇవి తంగుడు పిక్కలు చాలా మంచిగా ఉంటాయి, టేస్ట్ మాత్రం కదా మా. ఇవి కేజీ 500-600 కొంటారు. ఇవి కేజీ 500-600? చాలా రేట్ అయితే. చాలా రేటు. ఇవి కొంటారని కూడా నాకు తెలియదు. మనకాసి ఇవన్నీ కూడా తీసి తింటుంటారు అనేసి నాకు తెలుసు, కానీ మీరు చెప్తే తెలిసింది ఇలా కొంటారు అమ్ముతారనేసి. మంచిగా కనిపిస్తున్నాయి కాయలన్నీ కూడా. అక్కడ కూడా ఉన్నట్టున్నాయి. ఉన్నాయి మ్యా, వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం అయితే మనము. పర్లేదు అనుకుంటామా? చెట్టు పైన అయితే చాలా ఉన్నాయి కదా మా కాయలన్నీ కూడాను. ఒకసారి చూద్దాం. ఇదే చెట్టు అది చూడండి, ఇదిగా తంగిడి చెట్టు అంటాం మేమైతే, తంగుడు పిక్కలు. ఆ పైన కొన్ని కొమ్మలు అయితే తీసారు, కొన్ని కొమ్మలు అయితే ఉన్నాయన్నమాట పైన మీకు కనిపిస్తుంటాయి ఆ కాయలు అనమాట. ఇవి అవన్నీ కూడా ఏమే చాలా, ఇంకా ఇలా ఉంటే పర్లేదు. కాయగా ఒక 3-4 కదా మ్యా. కానీ పచ్చిగా ఉన్నట్టున్నాయి కదా, పచ్చిట్లు ఉన్నాయి కదా. ఇంకా చాలా దూరం వెళ్ళాలనుకుంటా. ఎంత దూరం అమ్మాయా? ఇంకా ఒక 2 పర్రాల దూరం వెళ్ళాల. 2 కిలోమీటర్లు ఉంటుందా? 2 ఉండదు, 1.5 ఉంటుంది. 1.5 అదనమాట. నా చెప్పుకి ఈ కర్ర దూరిపోయింది, ముళ్ళు కర్ర అనమాట ఇది. ఇక్కడ చూడండి సిరిగంధం చెట్టు అవుతుంది. ఇదే సిరిగంధం చెట్టు. మడుగుళ్ళు అక్కడక్కడ ఉంటాయి, ఇవాళంతా కొట్టరు వీటిని, అలా ఉండిపోతాయి ఇవన్నీ కూడా. పెద్ద చెట్లు అయితే కనిపించాము, చూపించాల్సింది. ఈ అడవికి వచ్చిన తర్వాత ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇంత చెట్లుండి నీడ ఉన్నా సరే ఎండ మాత్రం దంచి కొడుతుంది అనమాట, చాలా ఎక్కువగా ఉంది. ఎంత దూరం అయ్యా? ఇది ఒక దగ్గరికి వస్తామా? ఈ కాయలు మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీకు స్టార్టింగ్ నుండి చూపిస్తుంది చూడండి, అవే కాయలు. ఈ కొమ్మలు కూడా ఉన్నాయి. ఇది మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. గుత్తికాయలు ఏదంటే అంటారు వీటికి, అవన్నమాట. మీకు ఈ చెట్ల నుంచి తీసుకునేది అయితే మీకు చూపించాను. అవి కూడా కొమ్మలే తీసుకుంటారు మా వాళ్ళు, చెట్టు అయితే తీసుకోరు అనమాట. ఈ గుమ్మడి చెట్టు నుంచి అవి అయితే తీసుకుంటారు. ఎక్కడ మా ఇది ఈ కొమ్మ చిన్నది, ఇది ఈతల కొమ్మ అయితే ఉంటుంది. ఈ కొమ్మ అయితే తీసుకుందాం అనేసి అంటున్నారు మా మాయగారు. అక్కడ 3 కొమ్మలు అయితే ఉన్నాయి, 1, 2 ఆ మధ్యది, ఇది ఇవతలది, ఇదన్నమాట. ఇది కొమ్మలు అయితే తీసుకున్నాక మేమైతే బయలుదేరుతాం. మరి ఇంకోటి ఎక్కడ ఉందని సన్నమ్మయ్య? ఇల్లు అటుంది, పైకి ఉంది. అటుందా? ఇటు పైకంట చెట్లన్నీ కూడా చీకటిగా ఉన్నాయి. ఇది వచ్చి మేము కింద చెట్టు అనేసి అంటాము, అడవి సపోర్ట్ అనేసి అంటారు కదా మనలో, ఆ చెట్టు అనమాట. నల్ల కనిపిస్తుంటుంది మీకు. ఇది ఇలా ఉన్నాయి. ఇక్కడ చెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి. ఈ కన్నంలో తేనె అయితే ఉండింది, అదైతే పోయింది. ఈ కిందన కొన్ని తెడ్లు అయితే పడినాయి చూడండి. ఇది ఇవన్నమాట. ఈ కర్రపుల్ల పెట్టిన పొడిచిన తర్వాత తేనె ఆ పట్టు అయితే పడింది అనమాట. ఉంటే బాగున్నాం, కొద్దిగా లేట్ అయిపోయాం మేము, ముందు వచ్చి ఉంటే బాగున్నాం. పని చేసేసి బాగా అలసిపోయాము, దాహం అయితే వేస్తుంది. తీసుకొచ్చిన నీళ్ళు వచ్చి మా మాయగారు అయితే తాగుతున్నారు. చాలామందిగా తప్పుగా అయితే కామెంట్స్ అయితే పెడుతుంటారు, ఎందుకంటే ఈ చెట్లు ఇవన్నీ కూడా నరుకుతున్నారు ఎందుకనేసి. తప్పదు, మా రైతు ఈ పంటలు అవన్నీ కూడా పండించాలంటే ఈ కర్రలు అనేవి మాకు ఉండాలి, అంతే కదా మా. ఈ నాగలి కానీ మనం పని చేయలేము. ఈ నాగలు తయారు చేయాలన్నా, లేకుంటే మనకు పూందు కానీ, ఏంట కానీ, మేడి కానీ ఇవన్నీ తయారు చేయాలన్నా సరే అడవి నుంచే మామూలు అయితే ఎక్కువ అయితే తీసుకోరు. అవసరం ఉంటేనే తీసుకుంటారు, అంతే కదా మ్యా. అవసరం ఉంటేనే, అవసరం లేకుండా మాత్రం మామూలు అయితే ముట్టరు. చూసి అలా వదిలేస్తారు. ఎప్పుడైనా అవసరం ఉంటే అప్పుడు ఎప్పుడు వెళ్ళి తీసుకుంటారు. అవి కూడా మరీ పెద్దవి అయితే తీసుకోరు అనమాట,
చిన్నగా ఉన్నప్పుడే తీసుకుంటారు. అవి మరి చెట్టు మొదలని తీసేంత ఇది కూడా ఉండదు. మరి మామూలు ఎక్కడైతే మామూలు కొమ్మలు ఇవన్నీ ఉంటాయో చిన్నగా ఆ కొమ్మలు అయితే తీసుకుంటారు అనమాట. పూర్తిగా చెట్టును అయితే నరికేసి అయితే తీయరు. ఎక్కడైతే పక్కన ఒక కొమ్మలు ఉంటుందో ఆ కొమ్మని చూసి తీసుకుంటారు. చెట్టు నరికే ఇది ఉంటే మాత్రం తీసుకోరు అనమాట. సో ఇది అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇలా చెట్లు అవన్నీ కూడా ఎందుకు నరుకుతున్నారని అంటుంటారు. అర్థం చేసుకోండి. ఒక రైతు పని చేయాలంటే ఈ పనిముట్లు ఉండాలి ఒక రైతు దగ్గర. సో అందుకని చెప్పేసి ఈరోజు ఈ కర్రలన్నీ కూడా తీసుకుంటున్నాము. తప్పుగా అయితే కామెంట్స్ అయితే పెట్టకండి. మా మాయ ఒకటి నేను ఒకటి అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి మరలా ఇంకా ఇప్పుడు ఊరికి అయితే వెళ్ళాలి. దగ్గరికి ఒక 3 కిలోమీటర్ల పైన ఉంటుంది. 4 ఉంటుంది మా 4 ఉంటుంది. సో అంత దూరం అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి మరలా మనం ఇంకా ఊరికి అయితే బయలుదేరదాం. ఇలాగిచ్చమైనా కూడా తాగిస్తాను. ఇంకా మంచిగా దాహం అయితే వేస్తుంది. ఎండ కూడా చాలా విపరీతంగా కాస్తుంది ఈరోజు. అడవికి వచ్చిన తర్వాత ఈగలంతా కూడా కంట్లోకి వచ్చి దూరిపోతుంటాయి. చాలా ఎక్కువగా ఉంది ఎండ కూడా అడవిలో కూడాను కదమ్మా. నిన్న కూడా అలాగ ఉండింది ఎండ. నిన్న కూడా అలాగ ఉంది. ఈరోజు కూడా ఇంకా ఎండ అనేది ఇంకా అలాగే ఉంది. తప్పదు ఇంకా వేసవి ఇలా ఎండలు ఉంటుంది అనమాట. వర్షాలు అయితే పడుతున్నాయి కానీ ఈ పడిన వర్షం కూడా నానట్లేదు కదమ్మా. అంత ఎండ అయితే కాస్తుంది మా కాసి. సో మీ ప్రాంతంలో ఈ ఎండ తీవ్రత ఎలాగుందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని మనమైతే ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్దాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకైతే కలుస్తాం. మరి దారిలో ఇంకేమైనా మీకు చూపించేమైనా ఉంటే మాత్రం చిన్నగా చూపిస్తాను. మరి పదండి ఇంకా ఇంటికైతే వెళ్దాం. ఊరికి వెళ్తుంటే మనం ఉదయం చూసాం కదా తంగుడు పిక్కలు, అవి అయితే తీస్తున్నాము. మా మాయగారు అయితే అవన్నీ కూడా పగలగొట్టి నాకైతే ఇస్తున్నాడు. నేను అవన్నీ తీసి ఒక పక్కన అయితే పెడుతున్నాను. పర్లేదు, కొంతవరకు అయితే బాగానే ఉన్నాయి, కొన్ని అయితే పచ్చిగా ఉన్నాయి. చూపిస్తున్నా కానీ మీకు ఎంత తీసామనేది. ఇక్కడ ఇది మాయగారు అయితే ఈ తంగుడు పిక్కలన్నీ కూడా పగలగొడుతున్నాడు అనమాట. ఇలాగా కత్తితోటి ఇలా కొడుతున్నాడు. అవన్నీ కూడా బద్దలైపోయినవన్నీ కూడా నాకు ఇస్తున్నాడు, నేను తీస్తున్నాను. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి చూడండి. ఇది ఇలా పగలగొట్టుస్తున్నాడు. ఇదిగో ఇలా ఉన్నాయి. ఇలా చేసి అన్నీ కూడా నాకు ఇస్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్నాయి కొన్ని తీసినవి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇదిగా ఈ ఆకు దగ్గర పెడుతున్నాము. కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని మంచి ఎండిపోయినవి ఉన్నాయి కదమ్మా. అది ఆ కింద పక్క ఉన్నవి మాత్రం ఎండిపోయినాయి కదమ్మా. ఇవి కొన్ని అయితే అలానే ఉన్నాయి. మేమైతే చెట్టు పైకి అయితే ఎక్కలేదు, ఈ కిందనే పడుతుంటారు కదా, అవి అయితే తీసుకున్నాము. చెట్టు పైన అయితే చాలా ఉన్నాయి. అవన్నీ అయితే ఎక్కి తీస్తే ఇంకా చాలా ఎక్కువగా అవుతాయి కదమ్మా. ఇవన్నీ కూడా ఇంకా బాగా చేసి మనం ఇంకా తీసుకొని ఇంటికైతే వెళ్దాం. కొడతామా? అవన్నీ ఉంచేస్తావా? ఇవి ఉంచి వెళ్ళిపోతాం. నాకు ఆకలిస్తుంది. ఆకలిస్తుందా? సరే, అవన్నీ కూడా తీసుకొని ఇంకా మనం ఇంకా ఇంటికైతే బయలుదేరుతాం. ఇక్కడ కొట్టాడు కాబట్టి కొన్ని అయితే మీకు కనిపిస్తుండే చూడండి. ఇవన్నీ కూడా తంగుడు పిక్కలు. ఇదిగో ఎన్ని తంగుడు పిక్కలు అయితే తీసుకున్నాం ఈరోజు. ఈ పిక్కలు తీసుకుంటుంటే ఈగలు అయితే వచ్చే మామూలుగా లేదు, బాగా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట. ఇది తీసుకున్నవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగో ఈ ఆకు దగ్గర అయితే తీసేం నుంచి ఉండవన్నమాట. ఈ తంగుడు పిక్కలన్నీ కూడా ఇక్కడ పెట్టి తీసుకెళ్తాం. కొన్ని అయితే ఉన్నాయి, ఇంకా అవి కూడా తీసుకుందాము. ఇప్పుడు టైం వచ్చి 2 గంటలు అయితే అవుతుంది. కర్రలు అయితే తీసుకున్నాము. ఇంకా ఊరికైతే బయలుదేరిపోయాము. ఎండ కూడా మంచిగా తగులుతుంది. మా పైన ఉన్నాడు అనమాట ఆ బాణుడు. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్గా మీకు ఏమైనా అనిపిస్తే చిన్నగా మీకు అయితే చూపిస్తాను. మరి కదండి ఇంకా ఊరికైతే వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు, ఇదైతే రామపొలం అనమాట. ఇక్కడ పండులో కనిపిస్తుంది. అది పండ కాయ అనేది ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత చూద్దాము. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఎక్కుతున్నాను. ఈ పైన పండు అవుతుంది కదా, అది తీసుకుందాం. ఇక్కడ వచ్చి ఎర్రసీమలు అయితే ఉన్నాయి. అవి కుట్టే అంటే మాత్రం మామూలు ఇది ఉంటుంది అనమాట, వాసన ఉంటుంది. అది పండా లేకపోతే కాయనా ఒకసారి తీసి చూద్దాం. ఇక్కడ ఇది కొయ్యడానికి కూడా అవ్వదు, అయినా ఒకసారి ప్రయత్నిద్దాము. ఈ సీజన్లో ఎక్కడో ఉంటాయి ఇవి పళ్ళు కూడాను. కొరలుడు పండు పడిపోతుంటే కేసు పట్టాలా? ఇది కాయ అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఎమ్మది పండే. అమ్మ, మంచిగా పండిపోయింది. ఇది తీసుకొస్తాను, కానీ మీకు చూపిస్తాను. ఈ పండు అయితే తీసుకుని వస్తాను కిందకి. అమ్మ, సీమలు మాత్రం మామూలుగా లేవు, కుట్టేస్తున్నాయి. దారాలు ఇటు ఒకసారి చూడండి. ఇది వెనకంతా కూడా ఇది మెడ దగ్గర చూడండి ఎలాగై ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి సీమలు అయితే. ఇదిగా చూడండి, పండు అయితే ఇలా ఉంది, మంచిగా మెత్తగా పండిపోయింది.
చూసారా, ఇదన్నమాట రామఫలం పండు మంచిగా పండిపోయింది. ఇప్పుడైతే చిన్న తిందాము. ఇది వచ్చి మా అల్లుడికి అయితే ఉంచుతున్నాను, ఇదైతే తిందాం. సీమలు అయితే ఒక దండయాత్ర చేసినట్టు చేస్తున్నాను నా మీద, మామూలు దాడి కాదు ఇది. చూడండి ఈ పండు అయితే ఎలాగుందో. అలా తిరగడానికి అనేసి వచ్చాము, ఉంటాయనేసి కాదు కానీ మామూలుగా అలా వచ్చాము. పండు అయితే దొరికింది, తీయగా ఉంటాయి. బా, వీటి టేస్ట్ని దేంతో పోల్చలేము ఇంకా, ఈ తీయదనాన్ని. వద్దురా కుట్టకండ్రా. సూపర్. మీరు కూడా ఎప్పుడైనా తినుంటే కామెంట్స్ చేయండి. ఈ రామఫలం ఎంతమందికి ఇష్టం కూడాను కామెంట్లో చెప్పండి, సరేనా? తింటున్నాను. ఎక్కువ దీంట్లో గుజ్జు అనేది ఉంటుంది, పిక్కలు కూడా మరి ఎక్కువ ఉండవు మరి తక్కువ ఉండవు, అలా ఉంటాయి. చెట్టులోనే పండింది కదా, టేస్ట్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. చూడండి పండు అయితే ఇలా ఉందో, మెత్తగా పండిపోయి ఇలా అయితే ఉంది. బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది అల్లుడు. బాగుంది. అదే ఈ కిందకైతే కొన్ని చెట్లు ఉన్నాయి, అలా చూసుకొని వెళ్దాం. ఏమైనా ఉంటే జతిని మళ్ళీ తీసుకెళ్తాను. మేమైతే వేరే చెట్టుకు అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఎండిపోయిన బీరకాయ అవుతుంది చూడండి ఇక్కడ. అలానే వెనకాల ఈ బొస్తరు పిక్కల పాద అవుతుంది. తీసుకెళ్ళడు అది, బీరకాయ తీసుకో. అందలేవా, నేను అందుతానులే. ఇక్కడ ఉంది చూడండి, ఇది మెత్తదా లేకుంటే అంటే లేతదా లేకుంటే కాయ తెలియట్లేదు. పట్టుకోలేడు ఒకసారి, ఇది ఇక్కడ ఉంది, చూపించు. ఇది ఎక్కువగా మా వాళ్ళు స్నానం చేసేటప్పుడు మురికి పాముకోవడానికి వాడతారనమాట. పైన ఈ పొరంతా కూడా తీసి. మీరు దేనికి వాడతారనేది కామెంట్ చేయండి. ఇదైతే నేను తీసుకెళ్తున్నాను. ఇక్కడైతే బొస్తరు పిక్కల పాద అయితే ఉంది కానీ అంతగా పిక్కలు అయితే లేవు అందులో, ఎండ వలన కాయట్లేదేమో. ఆ పైన అంతా కూడాను అల్లుకొని పోయింది ఇది, ఇలా అయితే ఉంది. ఒకసారి మనం ఇంకా అదిగా ఆ వెనకాల చెట్లు అయితే ఉన్నాయి, అక్కడికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ చెట్టు దగ్గర అయితే 2 కాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇది మీరు చూస్తుండొచ్చు. ఇది ఇక్కడ ఒకటి, తర్వాత అలా వెనకాల పైన అయితే ఒకటి ఉంది. ఎక్కడ ఉంటుంది అది మీకు తీసి చూపిస్తాం. తీయడానికి అవుతుందో అవో తెలీదు, అదనమాట. చూసారా, పెద్ద కాయ అయితే కనిపిస్తుంటుంది మీకు. అది కూడాను తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడైతే సీములు మంచిగా ఉన్నట్టున్నాయి అక్కడ. అది ఇప్పుడు ఈ పైన ఉన్న కాయ అయితే తీసుకుందాం ముందు. ఇది పండ కాయ తెలియట్లేదు ఫ్రెండ్స్. ఈ చెట్టు దగ్గర అయితే 2 కాయలు అయితే తీసుకున్నాము. ఇదొకటి, ఇది పెద్దదే ఉంది, ఇదనమాట. ఈ 2 కాయలు అయితే తీసుకున్నాము. ఇది మా అల్లుడు చూపించారు కదా, పైన శివార్లు ఉండింది, మీకు జూమ్ చేసి చూపించినది. ఇది వచ్చి కిందన, ఇదైతే పండు అనుకున్నాను కానీ కాయ. మా అత్త వాళ్ళ వంటగది అనమాట. మనం తీసుకొచ్చినటువంటి ఈ తంగుడు పిక్కలు అయితే ఇక్కడైతే వేయిస్తున్నాము. చూపించము ఒకసారి. ఇది చూడండి, మంచిగా ఇవైతే వేగాయి. ఇవైతే తీసుకెళ్ళి పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు, వాళ్ళతో కలిసి తినాల. ఏమత్త అమ్మ, మా అత్తకి ఇంత కూడా లేదు. మన వీడియోస్లో చిన్నార ఏ విధంగా చేతులు పెట్టేస్తుంటాడో అలా పెట్టేసింది మా అత్త కూడా. అయిపోయినట్టు ఇవి తీసుకెళ్ళిపోదాం. ఈరోజు మనం వేయించుకున్న తంగుడు పిక్కలు చూసారా, బాగున్నాయి కదా. మేమైతే ఇలాంటి చేసుకొని తింటాము. తిందాం మరండి. ఇది ఇక్కడ సిట్టి జతీను తిన్నారు. వేడిగా ఉన్నారో చేతులు పెట్టకండి, కాలిపోతుంది. బాగున్నాయి బాగున్నాయి. మాయ తీసినవి ఇవన్నీ. ఏట్రా, నీళ్ళు తాగేసి వస్తావా? దా పిల్లి పిల్ల, దా. గీత రా, పాప పేరు గీత. రా ఇక్కడ రా, రైట్ రా, రా ఇట్రా, రా గీత రా. చూడండి గీత ఎలాగ అవుతుందో, రావట్లేదు. గీత రా, రా రా, తిందాం రా. వెళ్ళిపోతావు ఏటట్టు, దసటి కూర్చోరా. ఇక్కడ ఉన్న తిన ఇవి తీయాలంటే చాలా కష్టపడాలి. చూడండి చిన్న ఉంటాయి కదా ఇవన్నీ కూడాను, ఈ సైడ్ నుంచి ఉన్నాయి పొరలన్నీ కూడాను. ఆ కవసం లాంటిది తీయాలంటే కొద్దిగా కష్టమే. నేను తినడం తక్కువ, తీయడం ఎక్కువ. తినేదేమొంచి సిట్టియే. చూడండి ఇలాగ ఉంటాయి ఇవన్నీ కూడాను. ఈ తంగుడు పిక్కలు ఉండడమే చాలా చిన్నగా ఉంటాయి. ఇవన్నీ కూడాను పైన ఉన్న పొర ఇలా తీసి తినడానికి చాలా టైం పడుతుంది.
ఓర్పు అయితే ఉండాలనుకుంటున్నాను ఇవి తినాలంటే. ఇది ఇలా విరిగిపోతుంటాయి. ఈ పెద్దవి కూడా కాదు, చిన్న ఉన్నాయి ఇవి. పళ్ళు కూడా కొద్దిగా పెద్దగా ఉంటాయి, మన నోట్లు ఉంటాయి పళ్ళు, అవి పెద్దగా ఉంటాయి. ఇవి మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. ఒక 5 నిమిషాలు తీస్తే ఒక 6-7 తీయొచ్చేమో, అంతకంటే ఎక్కువ తీయలేము. ఇంకా ఇలా తినడం కంటే తీసి డైరెక్ట్గా ఇంకా మా అత్తగారు అంటున్నారు కదా, అలా నమ్మలేము నోట్లు వేసుకొని. ఇంకా ఇది చూడండి, ఇవన్నీ కూడా మంచిగా ఎండిపోయి ఉంటే మంచిగా కనిపిస్తాయి. తినడానికి మాత్రం చాలా బాగుంటాయి, టేస్ట్ మాత్రము. మా మాయగారు అన్నట్టుగా ఇవి కేజీ వచ్చి 600-700 దాకా ఉంటారు అనమాట. మరి కొంతమంది అయితే 1000 రూపాయలు అయినా సరే కొనేస్తుంటారు. కానీ ఇవి తీసుకొచ్చే వాళ్ళు మాత్రం చాలా ఇదిగా వెతికి చెట్లు ఎక్కి తీసుకురావాలి. ఈ పిక్కలు మాత్రం ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇవి తిందాం. మా అత్తగారు అయితే ఇందాక నుండి తీస్తున్నారు, ఒక 10 నిమిషాలు అవుతుంటుంది. చూడండి ఎన్ని తీసారు. జతిన్ రండి రే, తినండి. తింటారా? అవును, ఆడుకుంటారండి. ఇవి తినేసారండి. ఇందా, నేనే పట్టు. అదిగో మీ చెల్లి కూడా పిల్ల, అది బీబీ దగ్గర వెళ్ళండి, ఇస్తుంది, వెళ్ళండి. ఇందా జతిన్, ఇది గీతకి 2 ఇవి ఎంతోసేపు తీసినవి అనమాట. వెళ్ళండి, ఆడుకోండి, వెళ్ళండి, మళ్ళీ పిలుస్తాము, తర్వాత రండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వ్లాగ్ మీకు నచ్చుంటే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.